మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఆగస్టు 12 ఆషాఢ అమావాస్య రోజు సూర్యగ్రహణం రాబోతుంది. ఇది చాలా పవర్ఫుల్ గనుక కొడుకులు ఉన్నవారు తప్పక ఇలా చేయాలి, లేదంటే గండాలు వస్తాయి. ఈ గ్రహణం కాస్తంత కీడుతో వస్తుంది. కాబట్టి ఈ రోజున కొడుకులు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా తప్పకుండా ఈ పరిహారం చేయాల్సిందే, లేదంటే కీడు గండాలు తప్పవు. కాబట్టి తప్పనిసరిగా మగపిల్లలున్నటువంటి ప్రతి తల్లి, అంటే ఒక కొడుకు ఉన్నా ఇద్దరు ఉన్నా తప్పకుండా ఈ పరిహారం అనేది చేయండి. లేకపోతే మాత్రం ఇప్పుడు పరిస్థితులనేవి మనకు బయట ఏమాత్రం కూడా బాగోటం లేదు. ఎన్నో రకాలైనటువంటి చెడు వార్తలు మనం లేచిన దగ్గర నుంచి వింటూనే ఉంటున్నాం. ఈ గ్రహణం మగపిల్లలు కొడుకులు ఉన్నవారి యొక్క జీవితంపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి కొడుకులు ఉన్నవారు ఈరోజు ఈ పరిహారం చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ పరిహారం అనేది చేసుకోండి. కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేయటం వల్ల వారి జీవితం అనేది మారిపోవడమే కాకుండా వారికుండే ఇబ్బందులు తొలగిపోతాయి. పిందెలపై ఏదైతే చెడు ప్రభావాలు పడుతూ ఉంటాయో, గ్రహణ విషకిరణాలు వెదజల్లుతూ ఉంటాయో, అంటే గ్రహణం పట్టేటప్పుడు విషకిరణాలు భూమి మీదికి ప్రసరిస్తాయి. ఆ కిరణాల ప్రభావం కూడా పిల్లలపై పడకుండా చక్కగా ఉండటానికి కూడా ఈ పరిహారాలనేవి ఉపయోగపడతాయి. మగపిల్లలకి ప్రత్యేకంగా ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ గ్రహణ ప్రభావం లేదా ఈ అమావాస్య ప్రభావం వారి మీదే ఎందుకు ఎక్కువగా ఉంటుంది అని చెప్పి ప్రతి తల్లికి ప్రతి ఒక్కరికి ఒక సందేహం రావచ్చు. సాధారణంగా మగపిల్లలు పుట్టిన దగ్గర నుంచి కూడా అబ్బో వీరికి మగపిల్లడు పుట్టాడా, వంశోద్ధారకుడు పుట్టాడు అనే మాట చుట్టుపక్కల వారి దగ్గర నుంచి వినపడుతూ ఉంటుంది. అక్కడి నుంచే వాళ్ళ మీద ఒక రకమైన చెడు చూపు, చెడు కన్ను, నరదృష్టి పడటం మొదలవుతుంది. ఇలాంటివన్నీ వారి జీవితంపై చాలా ప్రతికూల ప్రభావాలను చూపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా వాళ్ళు పెరిగి పెద్దయ్యే కొలది, యువ వయసులోకి వచ్చే కొలది బయట ప్రపంచంతో వాళ్ళకి సంబంధాలు ఎక్కువగా పెరుగుతాయి. చెడు సహవాసాలని, బయట స్నేహితులతో ఎక్కువగా తిరగటం కావచ్చు, అలాగే బైకుల మీద బండ్ల మీద అత్యంత వేగంగా తిరగటం కావచ్చు. ఇలా చాలా రకాలుగా వాళ్ళు తమ సమయాన్ని ఇంటి బయట గడుపుతూ ఉంటారు. పెద్దగా ఆలోచన శక్తి, ముందు చూపు అనేది ఆ వయసులో ఉన్న మగపిల్లలకు అంతగా ఉండదు. వాళ్ళకి ఉండేది ఉడుకు రక్తం. కాబట్టి ఏది పడితే అది చెయ్యాలి, స్పీడ్గా వెళ్ళాలి అని అనుకుంటారు. కాబట్టి అలాంటి కీడులు, ప్రమాదాలు అనేవి మగపిల్లలకు ఎక్కువగా తగులుతూ ఉంటాయి. పైగా రాబోయే సూర్యగ్రహణం సమయంలో ఈ నకారాత్మక శక్తులు మరింత బలంగా ఉంటాయి. కాబట్టి ఆ సమయంలో బయట తిరిగే పిల్లలకు సులభంగా దిష్టి లేదా గ్రహ దోషాలు అంటుకునే ప్రమాదం ఉండి తీరుతుంది. అంతేకాకుండా మగబిడ్డ అంటే ప్రతి కుటుంబానికి ఎంతో ముఖ్యం. మనకు వంశోద్ధారకుడు అని అంటారు. తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో అండగా నిలబడి వారికి తలకొరివి పెట్టి పున్నామ నరకం నుంచి రక్షించేవాడు కొడుకు అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. మన ఇంటి పేరు నిలబెట్టేవాడు, వంశాన్ని వృద్ధి చేసేవాడు కొడుకే. ఇలా మగపిల్లలకు తమ కుటుంబం పట్ల, తల్లిదండ్రుల పట్ల బాధ్యతలు అనేవి భవిష్యత్తులో చాలా ఎక్కువగా ఉంటాయి. తల్లిదండ్రులతో చివరిదాకా ఉండి వాళ్ళ యొక్క మంచి చెడు చూసుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది. కాబట్టి ప్రతి తల్లి కూడా ఆ బిడ్డను కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఉంటుంది. తన ప్రాణం పోయినా సరే తన బిడ్డకు ఏ చిన్న కష్టం రాకూడదని ప్రతి క్షణం తపిస్తూ ఉంటుంది. అయితే రాబోయే గ్రహణం చాలా శక్తివంతమైనది. ఈ గ్రహణం కీడుతో వస్తుంది. ఆ కీడు పోవాలంటే ఖచ్చితంగా ఒక పరిహారం చేయాలని పండితులు చెబుతున్నారు. ఈ పరిహారం చేయటం వల్ల కీడు మొత్తం పోతుంది. అలాగే పిల్లల మీద చెడు దృష్టి, నరదృష్టి ఉంటుంది కదా, అది కూడా పోతుంది. చిన్న వయసు దగ్గర నుంచి పిల్లలకు ఎక్కువగా జ్వరాలు రావడము, నిద్రలో ఉలిక్కిపడి దడుచుకోవడము, పిల్లలు పెరిగే కొలది చుట్టుపక్కల జనాల చూపులు వారిపై పడి అనారోగ్యాల బారిన పడటం మనం చూస్తూనే ఉంటాం. అబ్బో మీ అబ్బాయి భలే ఉన్నారమ్మా, బాగా ఎదుగుతున్నాడు, చదువులో ఎప్పుడూ ఫస్ట్ వస్తున్నాడు, పై చదువులకు వెళుతున్నాడు, ఇప్పుడు బాగా ఉద్యోగం చేసి లక్షల్లో సంపాదిస్తున్నాడు అని పిల్లల మీద పడి ఎప్పుడూ కూడా చుట్టుపక్కల వాళ్ళు, బంధువులు, ఇరుగు పొలుగు వారు కొంతమంది అసూయతో ఏడుస్తూ ఉంటారు. ఇలాంటి ఏడుపులే నరదృష్టిగా మారి పిల్లల ఎదుగుదలను అడ్డుకుంటాయి.
కాబట్టి అలాంటి భయంకరమైన నరదిష్టిని కావచ్చు, ఈ సూర్యగ్రహణం వల్ల వచ్చే కీడును కావచ్చు, ఈ చిన్న పరిహారం శాశ్వతంగా తీసేస్తుంది. మరింతకీ ఈ సూర్యగ్రహణం రోజు కొడుకులు ఉన్నవారు గండం నుండి బయటపడటానికి ఏం చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఓపికగా వినండి. వీడియోలోకి వెళ్లే ముందు జై శ్రీరామ్ అనే ఒక కామెంట్ పెట్టి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, సాధారణంగా తల్లులందరూ కూడా తమ బిడ్డల భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు పెట్టుకొని జీవిస్తుంటారు. ముఖ్యంగా మగపిల్లాడు బాగుండాలని, ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, జీవితంలో స్థిరపడాలని ప్రతిక్షణం దేవుణ్ణి ప్రార్థిస్తుంటారు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా తల్లికి ఇద్దరూ ఒక్కటే, అందులో ఎలాంటి సందేహం లేదు. ఎవరినీ తక్కువ చేయడం లేదు. కానీ మగపిల్లలు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం, వారిని చెడు మార్గాల నుండి రక్షించుకోవాల్సిన బాధ్యత ఈ రోజుల్లో ఎంతైనా ఉంది. ఈ మగపిల్లలు యుక్త వయస్కు రాగానే బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో కలిసి బైక్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఆ వేగాన్ని చూస్తే నిజంగా ఏ తల్లికైనా గుండె ఆగిపోయినంత పని అవుతుంది. ఎందుకంటే వాళ్లకు ఉండేది టీనేజ్ వయసు, ఉడుకు రక్తము, ప్రపంచాన్ని జయించాలనే ఆవేశం. ఫ్రెండ్స్ అందరితో కలిసి అదని ఇదని పందాలు, రేసులు వేస్తూ బైక్లు చాలా స్పీడ్గా నడపటం, అలాగే కార్లను కూడా అంతే వేగంగా కంట్రోల్ లేకుండా నడపటం చేస్తూ ఉంటారు. చివరికి ఇలాంటి అతివేగం వల్ల, క్షణిక ఆవేశం వల్ల ఘోరమైన ప్రమాదాల బారిన పడి చాలా చిన్న వయసులోనే తమ నిండు ప్రాణాలను గాలిలో కలిపేస్తూ ఉంటారు. దీనివల్ల వారిని కన్న తల్లిదండ్రులు, ఆ కుటుంబాలు జీవితకాలం తీరని శోకంలో, బాధల్లో, ఇబ్బందుల్లో మునిగిపోతూ ఉంటారు. ఒక తల్లికి కడుపు కోత అంటే అది మాటల్లో చెప్పే బాధ కాదండి, అక్షరాల్లో వర్ణించలేనిది. అది అనుభవించే వాళ్లకు మాత్రమే ఆ నరకం, ఆ వేదన తెలుస్తుంది. కాబట్టి అలాంటి చెడు సంఘటనలు, అలాంటి రోడ్డు ప్రమాదాలు లేదా అనారోగ్యాలు ఏవీ కూడా మా బిడ్డను తాకకూడదు. మా బిడ్డ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ల ఆయుష్తో సురక్షితంగా ఉండాలి, ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండాలి అని ప్రతి కన్నతల్లి బలంగా కోరుకుంటుంది. ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు మా కొడుకు సంతోషంగా వర్ధిల్లాలి అని మనస్ఫూర్తిగా అనుకున్నటువంటి ప్రతి తల్లి కూడా ఈ సూర్యగ్రహణం రోజున తప్పకుండా ఈ పరిహారం అనేది చేయండి. ఏ తల్లి మాత్రం తన కన్నబిడ్డ బాగుండాలని అనుకోదండి. ప్రతి ఒక్కరూ కోలుకుంటారు కదా. కాబట్టి మగపిల్లలు ఉన్న ప్రతి తల్లి కూడా మీరు తప్పకుండా ఈ పరిహారాన్ని ఆషాఢ అమావాస్య రోజున సాయంత్రం వేళ చేసుకోవాలి. ఈ గ్రహణ సమయం చాలా పవర్ఫుల్ కాబట్టి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారాన్ని సాయంత్రం 6:15 తప్పక చేసి తీరాలి. లేదంటే గన్నం పొంచి ఉందని పండితులు హెచ్చరిస్తున్నారు. పైగా ఈ గ్రహణం కీడుతో వస్తుంది గనుక గ్రహణం తర్వాత మగపిల్లలకు గండాలు పొంచి ఉన్నాయి. ఈ చిన్న పరిహారంతో ఆ గండాల నుండి బయటపడవచ్చు. అంతేకాకుండా ఈ కాలంలో కొంతమంది మగపిల్లలు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా ఇటువంటి సూర్యగ్రహణం లాంటి తిథులు వచ్చినప్పుడు వాళ్ళ మీద ఆ ప్రతికూల శక్తి ప్రభావం నేరుగా పడి మానసికంగా తీవ్రంగా బలహీనపడిపోతుంటారు. ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే పిల్లలు అకస్మాత్తుగా డల్ అయిపోవడం, వాళ్లకు తరచుగా అనారోగ్యం రావడం, కారణం లేకుండా జ్వరాలు రావడం జరుగుతుంది. సమాజంలో కొంతమంది శత్రువులు, గిట్టని వారు మన పిల్లలు పాడైపోవాలి, వాళ్ళు పైకి రాకూడదు అని తీవ్రమైన కుళ్ళుతో, కుతంత్రాలతో రకరకాల చెడు ప్రయోగాలు, చేతబడులు చేపిస్తూ ఉంటారు. ఇలాంటి గ్రహణ రోజుల్లోనే మంత్రతంత్ర ప్రయోగాలన్నీ కూడా వీళ్ళ మీద చేయించి వీళ్ళ మానసిక స్థితిని పూర్తిగా దెబ్బతీస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఆ పిల్లలకి చదువుల మీద అస్సలు శ్రద్ధ ఉండదు, ఎంత చదివినా బుర్రకెక్కదు, చేసే ఉద్యోగాల మీద ధ్యాస ఉండదు, వ్యాపారాలు పడిపోతాయి, కనీసం ఇంట్లో ఉండే కన్న పిల్లల మీద ప్రేమ ఉండదు, కట్టుకున్న భార్య మీద ఆప్యాయత ఉండదు, సంసారం మీద అస్సలు ఇష్టమే ఉండదు. ఎప్పుడూ చిరాకు, కోపం, విసుగుతో వారొక రకమైన పిచ్చి జీవితాన్ని, వ్యసనాలకు బానిసై బ్రతుకుతూ ఉంటారు. అలాంటి నకారాత్మక చెడు ప్రభావాలన్నీ శాశ్వతంగా తొలగిపోయి మీ పిల్లలు తల్లిదండ్రులతో కలిసి సంతోషంగా చిరకాలం బాగుండాలి అంటే ఈ పరిహారం ఒక్కటే మార్గం. కాబట్టి పిల్లల భవిష్యత్తు కోసం ముఖ్యంగా తల్లి ఈ పరిహారం చేసుకోండి. ఇది స్వయంగా తల్లి చేయడం వలన మీ బిడ్డకు ఉన్న సర్వదోషాలన్నీ, నరదిష్టి, గ్రహపీడలన్నీ పోయి నిండు నూరేళ్ల ఆయుష్తో సంతోషంగా ఆరోగ్యంగా ఉంటాడు. ఇక పరిహారం విషయానికి వస్తే, మీ ఇంట్లో మగపిల్లలు ఒక్కళ్ళు ఉన్నా, ఇద్దరు ఉన్నా లేదా ముగ్గురు ఉన్నా సరే
ప్రతి ఒక్కరికి విడివిడిగా ఈ పరిహారం చేయాలి. 3 నెలల పసిబిడ్డ దగ్గర నుండి మొదలుపెట్టి 50 ఏళ్ల వయసున్న పెరిగి పెద్దయిన కొడుకుల వరకు ఎవరికైనా సరే, ఏ వయసు వారికైనా సరే ఈ పరిహారం అనేది నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. ఎందుకంటే బిడ్డ వయసు ఎంత ఎదిగినా కూడా, వాళ్ళు ఎంత పెద్ద ఉద్యోగంలో ఉన్నా కూడా కన్న తల్లికి బిడ్డ ఎప్పటికీ చిన్నపిల్లాడే. కాబట్టి మీరు ఈ పరిహారాన్ని 50 ఏళ్ల వయసు ఉన్న కొడుకులకైనా సరే ప్రేమతో చేసుకోవచ్చు. అయితే ఈ పరిహారం వచ్చేటప్పటికి వేరే వాళ్లతో చేయించే కన్నా స్వయంగా తల్లి చేస్తే, కన్న తల్లి చేతుల మీదుగా జరిగితే చాలా చాలా మంచిదండి. దీనికి విశేషమైన ఫలితం ఉంటుంది. ఎందుకంటే బిడ్డకు తల్లి అంటే సాక్షాత్తు దైవంతో సమానము. దేవుడు అన్ని చోట్ల తనే స్వయంగా ఉండలేక బిడ్డలను కాపాడుకోవడానికి ప్రతి ఇంట్లో తల్లి రూపంలో ఉంటాడు అని మన పెద్దలు, ఋషులు అంటూ ఉంటారు కదా. కాబట్టి కన్నతల్లి తన స్వహస్తాలతో ఈ పరిహారం చేస్తే చాలా మంచిది. ఏ ఆటంకాలు రావు. ఒకవేళ మీ పిల్లలు ఉద్యోగరీత్యా కానీ, చదువుల రీత్యా కానీ మీకు దూరంగా వేరే దేశంలోనూ వేరే ఊళ్ళో ఉన్నా సరే పర్వాలేదు. ఒకవేళ వాళ్ళు మీ దగ్గరలో ఉంటే తల్లి స్వయంగా ఈరోజు దిష్టి తీయండి. ఒకవేళ చాలా దూరంగా ఉంటే మాత్రం అక్కడ వాళ్లకు తెలిసిన వాళ్ళు, శ్రేయోభిలాషులు ఎవరైనా ఉంటే వాళ్ళ చేత అయినా సరే ఈ దిష్టి తీయించుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న నియమం ఏమిటంటే, దిష్టి తీసేటప్పుడు వాళ్ళకన్నా వయస్సులో పెద్దవాళ్ల చేత, ఆశీర్వదించే అర్హత ఉన్నవారి చేత తీపిస్తే చాలా మంచిది. ఇలా ఈ గ్రహణం రోజున దిష్టి తీసేసిన తర్వాత మగపిల్లల్ని ముఖ్యంగా బయట తిరగకుండా వెళ్ళి వెంటనే శుభ్రంగా తలస్నానం చేయమనండి. ఒకవేళ అప్పటికప్పుడు తలస్నానం చేయడం కుదరని పరిస్థితి ఉంటే గనుక ఫస్ట్ కాళ్ళు, చేతులు, ముఖం శుభ్రంగా కడుక్కుని వేసుకున్న బట్టలైనా సరే వెంటనే మార్చుకోమని చెప్పండి. 2026 ఆగస్టు 12వ తేదీ ఆషాఢ అమావాస్య బుధవారం రోజున ఈ అద్భుతమైన సూర్యగ్రహణం సంభవించబోతుంది. ఈ గ్రహణం ఆగస్టు 12వ తేదీ రాత్రి 9:45 ప్రారంభమై మరుసటి రోజు అంటే ఆగస్టు 13వ తేదీ ఉదయం 2:15 వరకు కొనసాగుతుంది. అంటే ఈ గ్రహణం యొక్క మొత్తం వ్యవధి చాలా సుదీర్ఘంగా ఉంటుంది. అయితే ఇక్కడ మీ అందరికీ ఒక చిన్న అనుమానం రావచ్చు. సూర్యగ్రహణం కదా, రాత్రిపూట సూర్యుడు ఉండడు కదా, మరి సూర్యగ్రహణం ఎలా వస్తుంది అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. అవును, మీరు అనుకున్నది అక్షరాలా నిజం. ఈ గ్రహణం రాత్రి సమయంలో ఏర్పడుతుంది కాబట్టి మన భారతదేశంలో సూర్యుడు ఆ సమయంలో కనిపించడు గనుక ఈ సూర్యగ్రహణం మన కంటికి కనిపించదు. మన కంటికి కనిపించని గ్రహణానికి మనం ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ గ్రహణ సమయంలో ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు. మనకు గ్రహణం కనిపించకపోవడం వల్ల గుడులు ఏమీ మూయరు, దేవాలయాలు ఎప్పటిలాగానే తెరిచే ఉంటాయి. పూజా కార్యక్రమాలు, అభిషేకాలు యథావిధిగా కొనసాగుతాయి. గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, పిల్లలు ఎలాంటి భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎలాంటి కఠినమైన ఆహార నియమాలు పాటించాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఎప్పటిలాగానే మీ దైనందిన కార్యక్రమాలను నిశ్చింతగా చేసుకోవచ్చు. అయితే గ్రహణం కనిపించకపోయినప్పటికీ గ్రహణం ఎఫెక్ట్ మాత్రం ఉంటుంది అనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి. ఇక కొడుకులు ఉన్నవారు ఏం చేయాలో వివరంగా తెలుసుకుందాం. ఈ శక్తివంతమైన పరిహారానికి వచ్చేటప్పటికి మనకు కావాల్సిన ముఖ్యమైన వస్తువులు ఏంటి అంటే, ఈ పరిహారానికి ముందుగా మీ ఇంట్లో ఉన్న ఒక శుభ్రమైన ప్లేట్ తీసుకోండి. అది ఏదైనా స్టీల్ ప్లేట్ కానీ, ఇత్తడి ప్లేటు కానీ, లేదా పింగాణి ప్లేటు కానీ పర్వాలేదు. ఏదైనా ఒక ప్లేట్ తీసుకోండి. తర్వాత దీనితో పాటుగా మనకు ప్రధానంగా వండిన అన్నం కావాలన్నమాట. అన్నము అంటే ఎంగిలిపడని నిండుకుండా అన్నం కావాలి. అంటే ఇంట్లో అందరి కోసం వండిన అన్నాన్ని ఇంకా ఎవ్వరూ తినకుండా, వేరే పాత్రలోకి తీయకుండా, ఎంగిలి టచ్ చేయకుండా ఉన్నటువంటి పవిత్రమైన నిండుకుండా అన్నం అనేది ఒక 3 పెద్ద ముద్దలు తీసుకుని పక్కన ఒక గిన్నెలో పెట్టేసేయండి. ఎవరైనా భోజనం చేసిన తర్వాత మిగిలిన అన్నం తీసుకుంటే ఆ అన్నానికి పరిహారం చేసే పవర్, దైవిక శక్తి అనేది ఏమాత్రం ఉండదు. పవిత్రమైన నిండుకుండా అన్నం అయితేనే మనకు దిష్టి తీసేయడానికి, బిడ్డ ఒంట్లో ఉన్న సమస్త చెడును లాగేయడానికి చాలా బాగా అద్భుతంగా పనికొస్తుంది. ఇక ఆ పక్కన పెట్టిన అన్నంతో 3 ముద్దలు చుట్టండి. ఇప్పుడు ఒక ముద్ద తీసుకుని అందులోకి నల్లటి కాటుక కానీ లేదా పొయ్యిలోని బొగ్గుపొడి కానీ వేసి బాగా కలిపేసేసి ఒక నల్ల అన్నం ముద్ద అనేది సిద్ధం చేసుకోవాలి. ఈ నలుపు రంగు అనేది దిష్టిని, పట్టిన శనిని, నకారాత్మక శక్తులను, అన్ని రకాల దోషాలను వెంటనే నశింపచేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.
అలాగే ఇంకొక అన్నం ముద్ద తీసుకుని అందులో కొంచెం స్వచ్ఛమైన కుంకుమ కలిపేసేసి ఎరుపు రంగు అన్నం ముద్దను జాగ్రత్తగా తయారు చేసుకోవాలి. ఈ ఎరుపు రంగు అన్నం ముద్ద అనేది భయంకరమైన నరదృష్టికి, శత్రువుల ప్రయోగాలకు, మనకు భవిష్యత్తులో జరగబోయే కీడుకు, రక్త సంబంధిత ప్రమాదాలకు విరుగుడుగా చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మరొక అన్నం ముద్దలోకి వంటగదిలో ఉండే పసుపు వేసేసి స్వచ్ఛమైన పసుపు రంగు అన్నం ముద్దను సిద్ధం చేసుకోవాలి. ఈ 3 రంగుల అన్నం ముద్దలు త్రిశక్తులకు ప్రతీకగా పనిచేస్తాయి. ఇట్లా నేను చెప్పిన విధంగా నల్లటి కాటుక కలిపిన నల్ల ముద్ద, పసుపు కలిపిన పసుపు ముద్ద, కుంకుమ కలుపుకున్నటువంటి ఎరుపు ముద్దలను సిద్ధం చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. వీటితో పాటుగా మరొక ముఖ్యమైన వస్తువు ఒక కోడిగుడ్డును కూడా తీసుకోవాలి. ఈ కోడిగుడ్డు అనేది మనకు ఉన్న చెడును, ఎంతటి భయంకరమైన దిష్టినైనా సరే లాగేయడానికి చాలా పవర్ఫుల్ మాధ్యమంగా ఉపయోగపడుతుంది. కోడిగుడ్డు అనేది ఒక ప్రాణం ఉన్న ఒక జీవంతో సమానము. కాబట్టి మన బిడ్డకు ఉన్నటువంటి సమస్త చెడును, అనారోగ్యాన్ని, పట్టిన పీడను తనలోకి పూర్తిగా గుంజేసుకోవడానికి, శోషించుకోవడానికి కోడిగుడ్డు చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక పగులు లేని మంచి కోడిగుడ్డును కూడా తీసుకోండి. తీసుకున్న తరువాత ఆ 3 రంగుల అన్నం ముద్దలను ఆ స్టీల్ లేదా ఇత్తడి ప్లేట్లు త్రికోణ ఆకారంలో పెట్టేసి వాటి మధ్యలో గుప్పెడు నల్ల నువ్వులు కూడా విరివిగా చల్లండి. ఇది అస్సలు మర్చిపోవద్దు సుమా. నల్ల నువ్వులనేవి శనీశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైనవి. ఈ గ్రహణం రోజున ఉండే అత్యంత భయంకరమైన చెడును, నెగిటివిటీని, దుష్టశక్తులను లాగేసి ఆవలికి పంపేయడానికి ఈ నల్ల నువ్వులనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే మీరు తీసుకున్న ఆ కోడిగుడ్డును ఆ 3 అన్నం ముద్దల మధ్యలో నిలువుగా లేదా అడ్డంగా పెట్టి దానిమీద నల్లటి కాటుకతో ఒక పెద్ద బొట్టులాగా చుక్క పెట్టేసేసేయండి. ఇది ఒక రక్షణ కవచంలాగా పనిచేస్తుంది. అలా వస్తువులన్నీ సిద్ధం చేసి పెట్టేసేసిన తరువాత సాయంత్రం 5 నుండి 6:15 లోపు ఏం చేస్తారంటే, తల్లి తన కన్నబిడ్డను తీసుకువచ్చి కుర్చీలో గాని పీట మీద గాని కూర్చోపెట్టాలి. మీరు మీ బాబుని కూర్చోపెట్టేటప్పుడు ఇంటికి గడపకు మెయిన్ గుమ్మానికి బయట వైపు కూర్చోబెట్టాలన్నమాట. ఇంట్లో గడపకు లోపల ఎట్టి పరిస్థితుల్లోనూ పొరపాటును కూడా చేయకూడదు. ఇది బాగా గట్టిగా గుర్తుపెట్టుకోండి. కీడు ఎప్పుడూ ఇంట్లోకి రాకూడదు, బయటే వెళ్ళిపోవాలి. బిడ్డను తూర్పు ముఖంగా చూసేలా కూర్చోపెట్టి తల్లి ఆ సిద్ధం చేసుకున్న ప్లేటును 2 చేతుల్లోకి పట్టుకొని ఇక పిల్లాడికి దిష్టి తీసేయాలి. ఇంట్లో ఒకళ్ళున్నా ఇద్దరున్నా సరే మీరు ఈ పరిహారం అనేది ఒక్కొక్కరికి విడివిడిగా చేసుకోవచ్చు. అయితే నేను ముందే చెప్పినట్లుగా ఎవరి ప్లేటు వాళ్ళకి విడిగా ఉండాలి. ఎందుకంటే పిల్లలందరూ తల్లికి ఒకేలా సమానమైనప్పటికీ కూడా ఎవరి గ్రహగతులు, ఎవరి జాతకాలు, ఎవరి పూర్వకర్మలు వాళ్లకు విడివిడిగా ఉంటాయి. కాబట్టి వాళ్ళకి పట్టే దిష్టి కూడా వేరువేరుగా ఉంటుంది. కాబట్టి ఎవరి ప్లేటు వాళ్లకు వేరుగా సిద్ధంగా చేసేసి ప్లేటును పట్టుకొని ముందుగా కుడి నుంచి ఎడమకు 3 సార్లు గుండ్రంగా, అలాగే ఎడమ నుంచి కుడికి 3 సార్లు గుండ్రంగా నెమ్మదిగా తిప్పుతూ తను బిడ్డకు ఉన్న కీడు, దిష్టి అంతా చెడిపోవాలి, వాడి పీడ విరగాలి, గ్రహణ దోషాలు అంటకూడదు అని మనసులో దేవుణ్ణి ప్రార్థించుకుంటూ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ దిష్టి తీసేసేయండి. తీయడం పూర్తయిన తర్వాత ఆ ప్లేటులో ఉన్న అన్నం ముద్దలను, గుడ్డును తీసుకువెళ్ళి పారే నీళ్లల్లో వెయ్యాలి. ముఖ్యంగా ఆ కోడిగుడ్డనేది చేజారి పగలకుండా చాలా జాగ్రత్తగా నెమ్మదిగా నీళ్లల్లో విడిచిపెట్టేయండి. అంటే పారే కాలువ నీళ్లల్లో కానీ లేదా చెరువు లాంటి నీళ్లున్నటువంటి ఏదైనా ప్రదేశంలో కానివ్వండి, ఎక్కడైనా సరే తీసుకెళ్లి వెయ్యవచ్చు. కానీ ఆ గుడ్డు అనేది అస్సలు పగలకూడదు. పగిలితే అందులోని నెగిటివిటీ మళ్ళీ బయటకు వస్తుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోండి. దిష్టి తీసేయడం పూర్తయిన వెంటనే పిల్లోడి చేత ఇంట్లో ఉన్న కొంచెం తీపి పదార్థం, బెల్లం కానీ పంచదార కానీ తినిపించండి. దిష్టి తీయడం పూర్తి కాగానే పిల్లోడి నోరు తీపి చేయడం వల్ల ఆ కీడు అనేది అక్కడితోనే ఆ గుమ్మం బయటే పూర్తిగా విరుగుడైపోతుంది, లోపలికి ప్రవేశించదు. కాబట్టి అలా తప్పకుండా కొద్దిగా తీపి తినిపించండి. ఆ తర్వాత పిల్లోడిని బాత్రూంలోకి వెళ్ళి శుభ్రంగా స్నానం చేసేసి కొత్త బట్టలు లేదా ఉతికిన బట్టలు వేసుకుని ఇంట్లోకి రమ్మని చెప్పండి. దిష్టి తీసిన మీరు కూడా కాళ్ళు, చేతులు, ముఖం శుభ్రంగా కడుక్కొని వీలైతే నీళ్లు పోసుకొని ఆ దిష్టి తీసిన వస్తువులను దూరంగా పారే నీటిలో విడిచిపెట్టి వెనక్కి తిరిగి చూడకుండా ఇక లోపలికి వచ్చేసేసేయండి. అలాగే పిల్లోడి చేత ఆ రోజున ఎక్కడైనా గోమాత కనిపిస్తే ఆ ఆవును స్వయంగా చేతితో తాకి నమస్కారం చేసుకోమనండి. ఇలా పవిత్రమైన ఆవును తాకడం వల్ల దాని శరీరంలో నివసించే 3 దేవతల యొక్క సంపూర్ణ ఆశీర్వాదం అనేది ఆ పిల్లాడికి మెండుగా కలుగుతుంది. గ్రహణ దోషాలేవైనా మిగిలి ఉన్నా అవి నశిస్తాయి. అలాగే మీ ఇంటికి దగ్గరలో ఏదైనా పురాతనమైన శివాలయం ఉంటే గనక పిల్లవాడిని ఆ శివాలయానికి వెళ్ళేసి పరమశివుడికి, శివలింగానికి స్వయంగా అభిషేకం చేయమని చెప్పండి.
ఎందుకంటే శివారాధన ఎంతో శ్రేష్టమైనది. పిల్లోడి చేతే స్వయంగా ఈ దైవానుగ్రహ అభిషేకం చేపించండి. ఇంట్లో నుంచి ఒక రాగి చెంబుడు స్వచ్ఛమైన నీళ్లు కానీ లేదా ఆవు పాలు కానీ తీసుకువెళ్ళి పోసేసి చక్కగా భక్తితో శివలింగానికి అభిషేకం చేయడం వలన అసలు ఆ బిడ్డకు ఇంకా పూర్తి విరుగుడు జరుగుతుంది. శివుడి అభయహస్తం లభిస్తుంది. సూర్యగ్రహణ కీడుకు కావచ్చు, చుట్టుపక్కల వారి నరదిష్టి, బంధువుల చెడుచూపు, బయటవారి చెడుకన్ను, వీటన్నిటి నుంచి శాశ్వత విముక్తి అనేది ఖచ్చితంగా లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా ఇంట్లో మగపిల్లలు ఉన్న ప్రతి తల్లి కూడా తన కడుపున పుట్టిన కొడుకు క్షేమం కోసం ఏమాత్రం బద్ధకించకుండా, అశ్రద్ధ చేయకుండా ఈ ఆగస్టు 12న వచ్చే అరుదైన పవర్ఫుల్ సూర్యగ్రహణం రోజున సాయంత్రం 5 నుండి 6:15 లోపు ఈ పరిహారం అనేది ఖచ్చితంగా చేసి తీరండి. మీ పిల్లలు జీవితాంతం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సంతోషంగా ఉండాలని చెప్పి చక్కగా దేవుని సాక్షిగా దీవించండి. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.